హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. అలానే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి బ్లాగ్స్తోని మీ ముందుకు వస్తున్న మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. రామ రామ పట్టిండు రామ రామ పట్టిండు రామ రామ ఇంకా పోతుండు పోతున్నాడు ఇంకా పోతుండు మింగుతలో పడికి పోతలేదు మింగుతలో పడికి పోతలేదు నా కక్కుతున్నాడు నాగన్నా అది కక్కుద బయటికి అత్తలేదు మళ్ళీ మింగుతున్నాడు నాగన్నా అది మింగుతలో పడికి పోతలేదు మళ్ళా కక్కుతున్నాడు నాగన్నా అది కక్కుద బయటికి అత్తలేదు ఇట్ల బయటకు రాకున్నా పుట్టగాడి పోయి పుట్ట లోపల మూతి పెట్టి లవని గట్టిగా ఎక్కుతున్న పుట్ట గిట్ల పడిపోతుంది కావచ్చు. నా పుట్టగాడికి వచ్చిండు నాగన్నారు పుట్టగాడికి వచ్చిండు నాగన్నారు పుట్టగాడి కచ్చుండు పుట్ట లోపల మూతి పెట్టిండు నాగన్నా బలమున్నంత ఓయ్కని పుట్ట లోపల కక్కుతుంటే నాగన్న చెక్కిళ్ళల్లో పట్టుకున్న నవలోక మాతకు అప్పటికి 9 మాసాలు నిండుతున్నాయి. 9 గడియలెప్పుడు నిండిన నాగన్న కంచవునుండా ఆ తండ్రి పెట్టిన సెలవు అయిపోయిందా అని 6 నెలల పుట్ట లోపల నాగన్న చెక్కిళ్ళను శరరాని బలగీరి సూర్యుడు కూడా చుక్కలు కూడా చుక్కలు కూడా తల్లు తల్లు కాలుతున్నాయి. అమ్మవారు 6 నెలల పుట్టాలోన పుట్టంగర ఏమి కూడా పుట్టవట్టర జోడు కూడా కలియాపర చెట్లు కూడా పుడతా ఉన్నాయి. కలియాపర చెట్లకు కూడా దెబ్బలు కూడా తొట్టె కూడా పుడతా ఉన్నవి. తొట్టెలోన అమ్మవారు పడతా ఉంటారా ఏమి కూడా పుట్టవట్టరా ఎన్నుకు పుట్టే ఏదుంగవ్వలు పక్కకు పుట్టే అందుంగవ్వలు ఆనకోగిన అత్త ఉన్నది. అనుబంధర పేరు కూడా పుడతా ఉన్నది. అమ్మవారు తొట్టెల కూడా దెబ్బలు కూడా అత్త ఉన్నాయి. నాగుంబాబు అత్త ఉన్నాయి. నడికట్టులు పడతా ఉన్నాయి. జోరుబదులు అత్త ఉన్నాయి. జడకొప్పులు ఎత్త ఉన్నాయి. చిన్న చిన్న పావుల చిటికేల ఉంగురాలు పెద్ద పెద్ద పావులు కూడా పేర్లైన కొడతా ఉన్నాయి. అమ్మవారు పుట్టంగర ఆనా కూడా కోయిల కూడా కొడతా ఉన్నది. హనుమంతర పేరు కూడా కొడతా ఉన్నది. అమ్మవారు పుట్టంగర 6 మతాలు ఒక్కటయ్యార ఆకాశము ఎర్రబడ్డ రొగలు అంటారా ఊగని అంటారు ఆది శక్తియే చిన్న చిన్న బావులు చిటికనేలు ఉంగురాలు పెద్ద పెద్ద బావులు పైన సొమ్ములు నాగు బావులు పట్టి గట్టి గట్టి చేరిపోతులు పట్టి జడ కప్పులు పెట్టి ఆది పరాశక్తి పుట్టల్లో ఉడుతున్నది. అటువంటి ఆది పరాశక్తి లోకమాత ఉయ్యన మా విల్లు రామ రామ పూతలు పట్టాను రామ రామ ఆయన మా విల్లు రామ రామ ఏ కాతలు పట్టారా రామ రామ 6 నెలల పుట్ట లోపల అందమైన బాల పుట్టిందయ్యా ఓ పెద్దలాలంగా సపట్ సపట్ సపట్టు కొట్టు ఎవరు సపట్టు కొట్టే కాలం వెళ్ళడం సత్యనాశనం అయింది. భోజన నీతికి అన్నం లేదు అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది. పేరిండ బట్టలు కట్టుకొని ఒగ్గు కథలు నీతి వాక్యాలు చెప్తే ఇనే కాలమేనా? అంత కంప్యూటర్
అయిపోయింది జనరేషన్ చేతులు అల్లకు సెల్లులు వచ్చినాయి సర్వం సెల్లులు అల్ల కనబడుతుంది 6:30 అయితే అయిపోయి సీరియల్ల మీద మన్ను అయ్యా రాజుగారి కూతుర్లు రంగయ్య పదాలు కోడల కొడుకు పెళ్ళమాట కోడలు కొడుకు పెళ్ళం కాకపోతే పక్కింటోని పెళ్ళం అవుతుందా ఇక మళ్ళా మొదలైంది కార్తీక దీపముట్టు ఇది నవ వసంతము కార్తీక దీపము కార్తీక దీపం సీరియల్ అంటే ఒక ముచ్చట అదికొచ్చింది గోదావరి కల్లా ఎల్బీ నగర్ కు కథకు పోయిన తర్వాత తయారైతారన్న వాళ్ళ గట్నే ఓ రూమ్ ఇచ్చినట్టు మాకు ఓ రూమ్ ఇచ్చిండ్రు బ్యాగులన్నీ పట్టుకొని ఆ రూమ్ లో పోయి తయారైతాను తయారుగా 60-70 ఏళ్ళకు ఉంటుంది ఒక ముసలమ్మ కట్ట పట్టుకున్నదా కథోళ్ళు ఎక్కడున్నారు బిడ్డ అని మా దగ్గరికి వచ్చింది వాళ్ళ పొద్దుగాల మొదలు పెట్టుండ్రు బిడ్డ చెప్పన తయారుగా బిడ్డ అని ముసలమ్మ అన్నారు అమ్మ మరి మేము తయారైతాం కానీ బయటికి పోమని మేము అన్నాం కడపవతలో కాలేసింది కడుపుతలో కాలేసింది టైం ఎంత అవుతుంది బిడ్డ అన్నారు 7:30 అవుతుంది అమ్మ అని మేము అన్నాం ఓ కొడుకు ఓ బిడ్డో 7:30కు దీపవ్వ సీరియల్ వస్తుంది మీరు తయారయ్యే రూముల్లో టీ ఉన్నది బిడ్డ కాసేపు చూసిపోతారు అన్నది సరే మా బాపమ్మ లాంటి దానివి అమ్మమ్మ లాంటి దానివి అని కుర్చీ వేసినాం కుర్చీ మీద కూర్చుండ పెట్టినాం సీరియల్ వడనే పడ్డది కార్తీక దీపం సీరియల్ విలనవ్వలు ఈ మౌనీత గున్ను దీపవ్వకు అసలుకే వాడది డాక్టర్ బాబు కొరకు సౌతులో పోరు ఇక దీపం ఏమో కూరగాయలకు వస్తుంది మౌనీతవ్వ కారు దిగింద రివాల్వర్ పట్టుకొని ఈ దీపవ్వ దగ్గరికి వస్తుంది ఇద్దరిని చూస్తుంది ముసలమ్మ బిడ్డ దీపవ్వ నీ కట్టం పాడగాలి నీ కచ్చిన కట్టం ఎవరికి రావద్దు బిడ్డ లంజముండి వస్తుంది సంపద కెరక మరి చూడే ఓ పోరే చూడు అంటే టీవీలు దానికి నత్తదా ఇంద్రాదా దగ్గరికి వచ్చిన కొద్ది ముసల్ని పనులన్నీ కొరుకుతాంది వేసుకోలే అటు ఇటు చూసిందా లంజముండ దీపావళి తప్పుతావే అన్నదా ముసల్దాన్ దగ్గర కట్టెబట్టి 50,000 టీవీలు కొట్టిందిరా 50,000 టీవీ గోయిందా గోయిందా కథలు సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి మీ సప్పట్లే మా కళాకారులకు దుప్పట్లు అన్నారు ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొడతారో ఇప్పుడు ఎవరైతే కొట్టకుంటుంటారో అవయములాడకాడ పాత గుళ్ళు గులగొట్టి కొత్త గుళ్ళు కడతాండ్రు కొట్టనోళ్ళందరూ వచ్చే జన్మ లోపల అవయములాడకాడ బుచ్చగల్ల భయాన్ని కొట్టిర్రు గారి భక్తి కొట్టుమంటే ఎవరు కొట్టలేదు వెనకటి ఆటలున్నాయా వెనకటి పాటలున్నాయా వెనకట ఎంత మంచిగా ఆడుకునేది ఎంత మంచిగా పాటలు పాడుకునేది ఇప్పుడు ఆటలు లేవు బతుకమ్మ ఆటలు లేవు బతుకమ్మ పాటలు లేవాయే ఏ వాడకు చూసినా డీజేలేనాయ చేతికి కోలలేనాయ దొంగ శివసత్తులు ఎగిరినట్టు ఎగురుడేనాయ ఎవరన్నా పెద్ద మనుషులు పాట వచ్చిన వాళ్ళు గీర చెట్లు వచ్చి పాట పాడితే బిడ్డ అంటే ఏ ముసల్లరా నీ చెప్పు కలతలేదు ముసల్దాన్ని ఎల్ల కొడుతాండ్రు ఆ గడియ లోపల అది పరాశక్తి లోకమాత చిన్న చిన్న బావులు చిటికనే ఉంగురాలు వడ్డడగవ్వలు అందరూ మూగలు మానడగవ్వలు మల్లదండలు అది పరాశక్తి ఏనాడు పుట్టిందో అవ నంది వీర శంకరుడు పార్వతమ్మ వస్తున్నారు ఓ తల్లులారో ఏ ఉదలవనట్టు శంకరుడు గోరడు బండారు బట్టి ఆ పుట్టకాడ ఆడవిల్ల మీద కొట్టంగానే ఆ క్యావంట ఆడవిల్ల క్యావు కూతలు పెడుతున్నది ఆ పిల్ల ఏడుపు నంది మీద ఉన్న పార్వతమ్మ ఇన్నది నాదా ఏమయ్య ప్రాణనాథ ఓనాదా ఏమిటయ్య ప్రాణనాథ ఓనాదంగా ఆగవయ్య ప్రాణనాథ ఓనాదంగా భూలోక నగర ఊరా ఓనాదంగా ఇక కారుల పుట్ట కాడ ఓనాదంగా అంజల్ల మర్రి కాడ ఓనాదంగా ఇక ఎవరు వాడు ఇల్ల ఓనాదా ఎవరు వాడు ఇల్ల ఓనాదంగా ఇక కావంట ఆడవిల్ల ఓనాదా క్యావు కూతాలు పెట్టే ఓనాదంగా ఇక క్యావు కూతాలు పెట్టే ఓనాదా ఆగవయ్య ప్రాణనాథ ఓనాదంగా భూలోక నగరం లోపల కారునల్ల పుట్టకాడ కంజల్ల వర్రి కాడ ఎవరో ఆడవిల్ల క్యావు కూతలు పెడుతున్నది
నందిని కిందికి దించవయ్యా ఓ ప్రాణనాథో శంకరునికి అన్ని ఎరికే ఆగో అక్కడ ఆడపిల్ల పుట్టిందని శంకరుడు తెలుసుకున్నాడు మరి ఈ ఆడపిల్లతోనే అత్త గిదే బాధ అన్నాడు శంకరుడు ఆగో నందిని కిందికి దించిండయ్యా ఆ పరమశివుడు ఎక్కడున్నదే పాప అటు ఇడు దూషటల్లకు పుట్టకాడ అడవిల్లయడో అంటే బాలనెత్తుకున్నది పార్వతమ్మ ఓందిర నాన్న ఓం కావాలరా ఏం బుక్కుతావురా బఠానీలు బుక్కుతావా ఇప్పుడే నా బిడ్డకు పనులు వచ్చినాయి బఠానీలు బుక్కుతారే పేరు చెప్పుకొని మేము బుక్కుతాం ఓందిరా ఉంది నాన్న నీ అంబారు పాడుగారు అంబారు బుక్తే క్యాన్సర్ వస్తుందట అంబారు బుక్తేనే పొద్దుగాల దుడ్డికి వస్తుంది లేకపోతే దానికి అలవాటు అయిన సంగతి దాని గురించి వస్తుంది అది లేకపోతే ఓందిరా ఓ నాద ప్రాణేశ్వర ఇన్ని రోజుల బట్టి బిడ్డలో బిడ్డలో అన్న గాని ఇక బిడ్డలు నాకద్దు ఈ బిడ్డే నాకు కావాలి ఇంతకన్నా భాగ్యం నాకేము లేదు కడుపులో పుట్టిన బిడ్డోలు చదువుకుంటారు అన్నది ఆ కన్న తల్లియ్యా నాదా మరి బిడ్డ ఏ నక్షత్రములో పుట్టిందో చూడవన్నది పార్వతమ్మ లోకాల శంకరుడు సిడిగరేల కమ్మల సిక్కువాడు చదివి పెద్దరేల కమ్మల పేరుల్ల చదివి ఏకచక్రమ భోగితో చక్ర పండితే మూడు చక్రియే లోక సంచారి నాలుగు చక్రియే నవ పండితే పాంచక్రియే పరమ పండిత అన్నిట్లా ఆడితేరు ఉన్నది బిడ్డ పుట్టకాడ రేవతి నక్షత్రములో పుట్టింది పుట్టకాడ రేరు కాని పేరు పెట్టిండ్రు ఎల్లలోకులు దేవాల దేవతలు వచ్చి 21 రోజు నాడు రేణుకా ఎల్లమ్మ అని పేరు పెడతానన్నాడు ఆ శంకరుడు రేవతి నక్షత్రంలో పుట్టింది బిడ్డ పేరు రేణుకా అని నాదా ప్రాణేశ్వర ఇక బయలుపోదామని భార్య భర్తలు ఇద్దరు బిడ్డనెత్తుకొని ఎట్లా వస్తున్నారు సోద్యాలో సోద్యాలో బాలమని అడవిలో నందు మీద కొలువు తీరి వస్తనే ఉన్నారు సోద్యాలో సోద్యాలో బాలమని ఆ నంది మీద కొలువు తీరి వస్తనే ఉన్నారే చాలు తెల్ల చెప్పల్ల తేలి వస్తారే సోద్యాలో సోద్యాలో అడవిలో ఆ పంచాలు గిరునాకు వస్తనే ఉన్నారే ఏమాని మాటలు మాట్లాడుతున్నడే ఏమాని జ్ఞానము జ్ఞానమంటాడే ఏమాని మాటలు మాట్లాడుతున్నడే సోద్యాలో పంచాలు గిరునాకు పరమశివుడు వాడే. పంచానగిరులకు వచ్చిండ్రు భారీ అవడతలువా పంచానగిరులకు వచ్చిన పరమశివుడేమన్నాడు బామా పార్వతమ్మ ఆగో ఈ బిడ్డను సారాల నీకు కోరుకున్నట్టు ఈ బిడ్డ కన్న బిడ్డ అన్నాడు ఆ పరమశివుడు బిడ్డనెత్తుకున్నది ఆ తల్లి పార్వతమ్మ
నా బిడ్డ నీకన్నా ఎక్కువ నాకెవ్వరు లేరు, నాకన్నా ఎక్కువ నీకెవ్వరు లేరా అని బిడ్డలు సాది పెద్ద ఎత్తున్నది ఆ పార్వతమ్మ. మనిషి ఒక గాడి నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన మాత్రం ఆగబోదు. రోజులు ఏనాడు గడిచిపోతున్నాయో ఆ కన్న బిడ్డ ఆగో ఆడపిల్లలు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దోళ్ళు అవుతారట. పచ్చి పాలు పోసి పావురంగా దాస్తున్నది, ఉడుకు పాలు పోసి ఉగ్గురంగా దాస్తున్నది ఆ పార్వతమ్మ. ఇంతే ఇంతే ఆ బిడ్డ 20 రోజుల బిడ్డ అయింది. తెల్లవారితే 21 రోజు ఉన్నది. ఓ తల్లులారో, 21 రోజు నాడు నా బిడ్డకు రేపు పేరు పెట్టాలి. పేరు పెట్టాలంటే నా భర్తతోని ఒక్క మాట చెప్తానా అని భర్త వేడికి వచ్చినది పార్వతి, భర్త వేడికి వచ్చినది పార్వతి. నాదరావు ప్రాణనాథ ఓనాదో, నా ఏమిటయ్య ప్రాణనాథ ఓనాదో, నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓనాదా. అయ్యో వన రంగ వీణవయ్యా ఓనాదా, అయ్యో నా రంగ వీణవయ్యా ఓనాదా. ఒక్కగాను ఒక్క బిడ్డ ఓనాదో నాదా. రేపే మన బిడ్డకు పేరు పెట్టేది ఉన్నది. 21 రోజు దగ్గరికి వస్తున్నది. అయ్యో నీ తోడ పుట్టినది ఓనాదా, అయ్యో మీ చెల్ల ఉన్నదయ్యా ఓనాదో, జమిడి కాలదేవి నాదా ఓనాదా, జమిడి కాలదేవి నాదా ఓనాదో. కంచుకు బల్ల కోట ఏలేదు, కార్తీక రాజులు 3 మేనల్లుళ్ళు. నీ తోడ పుట్టింది, నీ కూడా పెరిగింది నీ చెల్లె అటువంటి జమిడి కాలదేవి. రేపే మన బిడ్డకు పేరు పెట్టాలి. నీ చెల్లెకు బదులావు అయ్యవయ్యా ఓ ప్రాణనాథో, చెల్లెకు బదులావు అయ్యి. కార్తీక రాజు మరి ఆడబిడ్డని అంటే 80 ఆమడవేన, ఎన్నుగాన రాదు 90 ఆమడవేన, తోడ పుట్టిన తోడు దొరకది. చేసుకుంటే బెల్లాలు వస్తారు, ఒకసారి పెట్టుకుంటా. బియ్యం కింద పెట్టే పేరు కింద పడాయా. గుడ్లు చితుకుపోని ఇప్పుడే రావన్నారా? ఈ గుడ్లు ఎప్పుడు వాడు రాలేదు పాలలేరా? చక్కెర చక్కెర ఓ ఎవరు కావచ్చు నా ముసలు ఎవరు ఇంటి ముందరికి వాడొస్తాడు, ఈడొస్తాడు నా మిండడు వారు. నాకు మిండడు నారా, నాకు మిండడు ఉంటే మా ఆయనతో చెప్పపోదు అసలు. ఇంకా నారాయణ ఇక ఎవరో వచ్చిండ్రు, నేను వేయిందిగా అన్నా అని. అవ ఎట్లా పోతున్నదో చీర కట్టిన చూడవా, నా సింగులన్న చూడవా,
బావకి అక్కడ ఉన్నాడు నవ్వుతాండి బాల్సారి నారాయణ తీరడే ఇగో ఎంకన్న బావ ఎంకన్న ఎంకాయ బావ వెంకటాయ బావ పిల్లగా ఎంకన్న ఎటో వల్లుతున్నావా ఎంకన్న ఎంకన్న చూడవనా కళ్ళ కళ్ళ చూడవా కళ్ళ కళ్ళ చూడవా ఆహా చూస్తాడా ఆయన నారాయణ నారాయణ కట్టపామే కట్టపామే కన్నా చూడకుండా చూడవా చూస్తాడు అచ్చలే ఈయన మా మరుగు ఈయన కూడా చూస్తాడు అగ్గో వాళ్ళని వేసుకపోతారు నన్ను నారాయణ నారాయణ గాజులన్న చూడవనా చెయ్యులన్న అయితే చూస్తాను రావుతలేదు ముఖం రాయని చూస్తారా ఎంత చూస్తారా గాజులన్న చూడకుందనన్న చూడవా నారాయణ ఎటో ఎల్లుతున్నావో ఊతాడు పట్టుకొని చూపాలి రవ్వుకోవచ్చు అలా ఎవరొచ్చిండ్రు అయ్యో అయ్యో రేందరా అయ్యో రేందరా అయ్యో రేందరా నీ ఎంటికలు పాడగానే గాలి కొట్టుకుపోయినా గడ్డాలు ఎక్కువ ఉన్నాయి ఆ ఎంటికలకి ఏం పెడతానవే పెనాయిలా స్నానం చేయంగా షాంపుకు బదులు బర్రె పెండ పెడతానా నీ అందానికి రహస్యం ఏంటిది అంబారు పొట్లం నీ పాడుగా ఈయన కూడా నవ్వుతాడు నన్ను నన్ను రమ్మంటాడు సైగ చేస్తుండు అన్నా దూరం ఉండే నా చెల్లెరా నా చెల్లె నా చెల్లె అన్న కార్తీక రాజు వచ్చినాక ఆలయదేవి మొన్న చెప్పిన గౌతమ్ ముని ఆ స్టోరీ చెప్పు పెద్ద ఛానల్ ఇది వచ్చింది ఒక్క మాట దండం పెడతాం మా ఇంటికి మాత్రమే అవుతాయి మీరు అక్కడ ఒక్కరుంటారు అన్న అంత దేవుడు అందరిని ఒక్క తీరు ముట్టిస్తాడు నమస్తే బామ్మర్ది మా బావ అమ్మో మళ్ళీ చిన్న చెట్టు కావాలి మా చెల్లి ఇంకా పోరాటం చెప్తున్నారు ముగ్గురు 3 రకాలు ఉండకొడుకు ఇంకా పెద్దలు కాలుకోలేదు
ఒక్క రకంగా లేదు. పొలగల్ని ఏమన్నా నీకు పుట్టిరా నాకు పుట్టిరి ఇద్దరు కలిసి పుట్టిర్రు నేనా కన్నది ఆయన భోజన పడ తెచ్చిన తర్వాత గిట్టు తయారైంది అర్థమవుతుందా ఎవరు ముగ్గురు పొద్దుగా ఎవరో పుట్టిరు మరి చెప్పు నేనా పెళ్లి మీద ఉన్నది నువ్వా చెప్పు ఇంకా మాట్లాడవు నన్ను మాట్లాడు నేను కట్టబడి నేను నాకు ఆఫీసం అయ్యా తుదుగుంట దుడ్డోడు ఉన్నావు నీ బండి బొక్క నాకు చెప్తాం పొరగలు నా అన్నగారు వచ్చిండు ఏంటో తయారైతున్నావు అంటున్నావా నా పెద్దోడి కార్తీక పాలు నిలవలసి తల్లి మంచి పిల్ల అమ్మని చూసి అక్కడరా అందరూ నా అన్నగారు వచ్చిండు నాకు మేనగోడలు వచ్చింది నా అన్నగారికి బిడ్డ వచ్చింది ఇవాళ తెల్లారి 21 దినం పూసాలు పట్టుకొని నేను వెళ్ళిపోదామని వచ్చిన ఇక రాని కొడుకు మీరు తయారుగా రాని పోదాం నేను పండుగ కొంచెం 18 నెలల ఒక్కొక్కసారి అవడానికి పోతానే అంత గదే గదే సార్ మాట్లాడవు బరాబరి ఆయన సాలే నా సార్ కొంచెం ఎరకకుండా అనే ఎరకకుండా ఎన్ని చెప్పినా కానీ నీ మాట ఈయన నా మేనగోడల దగ్గర పోతా పూసాలు పెడతా తొట్టెల్ల లాలిపాట వాడి జోపాట వాడి కూడా వస్తా అతనికిచ్చింది ముద్రకిచ్చింది ముగ్గురు కొడుకు బొమ్మను తీసినావానే
ఆడబిడ్డ రాకట పార్వతమ్మ కళ్ళ ద్వారా చూసింది అటువంటి ఆడబిడ్డ గదిరంగ వచ్చి అయ్యయ్యో ఆడబిడ్డ ఆడబిడ్డ అయ్యయ్యో శ్రీవాదిన నేను తయారై రోడ్డు మీద ఉంటే పోయిన గద్దం దానికి మీరు అనుకోపోతున్నాను ఇక తయారైతే నాకు ఒక ముచ్చట అదికి వచ్చింది మొన్న గిట్లనే ఎక్కడికి మంచిర్యాల కథ వినాం కథ వినే వాళ్ళు అన్నారు కదా బిడ్డ బిడ్డ మొగులెట్టిన చెత్తాంది వానగొట్టే తట్టున్నది ఒక 2 గంటలలో చెప్పన తయారై 2 గంటలు గట్టిగా కథ చెప్పుర్రి అన్నారు అన్న వాళ్ళు ఏం చేసినావు ఇవాళ వాళ్ళు రూమ్ ఇచ్చిన వాళ్ళే తయారైదామని రూమ్లో వేయను రూమ్లో వేయన వాళ్ళ కరెంటు పడగా రప్పని వేయింది కరెంటు వేయన వాళ్ళ ఆ ఇంట్లో ముసలా ఉన్నది కదా బిడ్డ నాడు కరెంటు కింద చెప్పినావా కంజీలో పెట్టలేదా దీపం పెట్టలేదా ఏదో 2 గంటలు రామారావు అన్న